మంచిది. ఇప్పటి వరకు చక్కగా పాడాము, ప్రభుని స్తుతించాము, ప్రభుని గణపరిచాం. అయితే ఎందరికో లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుని స్తుతించుట ఎంతైనా మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. ఎలాంటి వారినంట? గుండె చెదిరిన వారిని. గుండె చెదిరిన వారంటే గుండె జబ్బు కలిగిన వాళ్ళనే చెప్పండి. గుండె చెదరిన వారినంటే గుండె జబ్బు కలిగిన వాళ్ళని అర్థమా? ఈ గుండెంతా, ఈ వాల్స్ అన్ని బూడిపోయినటువంటి వ్యక్తులని అర్థమా? వాళ్ళను బాగు చేస్తాడనే. గుండె చెదిరిపోవటం అంటే ఏ విషయాలకు మనకి కొన్నిసార్లు చెదిరిపోద్ది? ఏ విషయాలను మనం విన్నప్పుడు, ఏ విషయాల గురించి మనం చూసినప్పుడు మన గుండె చెదిరిపోద్ది. వాక్యం జలవిస్తుంది కదా, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. వాక్యం చదువుకుందాం ఒకసారి. కీర్తన గ్రంథం 147వ కీర్తన 3వ వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేస్తే రాయబడుతుంది, గుండె చెదరిపోయినటువంటి వారిని ఏం చేస్తాడు ఆయన? బాగు చేస్తాడని రాయబడింది. చదవండి ఒకసారి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏమనుందంటే వారి గాయములు కట్టువాడు అని రాయబడింది. అయితే సహజంగా ఒక మనిషికి గుండె ఎప్పుడు చెదిరిపోద్ది? ఒక వ్యక్తికి గుండె చెదిరిపోయిన అనుభూతి ఎప్పుడు ఎదురవుతుంది? ఇప్పుడు గుండె చెదిరిపోవటం అంటే గుండె నొప్పి రావటం కాదు. గుండె చెదిరిపోవటం అంటే గుండెలో ఉన్నటువంటి వాల్స్ అన్ని బూడిపోవటం కాదు. గుండె చెదిరిపోవటం అంటే గుండె చూడండి బ్లాక్ అయిపోవటం, రక్త ప్రసరణ అందకుండా ఉండటం కాదు. గుండె చెదరిపోవటం అంటే కొన్ని విషయాలు మనం విన్నప్పుడు, కొన్ని విషయాలు గురించి మనం తెలుసుకున్నప్పుడు, కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన కుటుంబం, మనం, మన భర్త, మన భార్య, మన పిల్లలు ఏమిటా అని ఆలోచన చేసినప్పుడు మన గుండె చెదరిపోయినట్టు అనిపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే గుండె చెదరిన వారిని ఆయన ఏం చేస్తారంట? బాగు చేస్తాడు. సహజంగా ఒక వ్యక్తి జీవితంలో గుండె ఎప్పుడు చెదరిన అనుభవం వస్తుందంటే ఏదైనా అకస్మాత్తుగా ఒక విషయాన్ని గురించి విన్నప్పుడు అయ్యో అని గుండె తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి ఎదురవుద్ది. అవునా కదా? కొన్నిసార్లు ఎటు గురించి అయినా విన్నప్పుడు, కొన్ని చూసినప్పుడు ఒక వ్యక్తి నడుస్తూ నడుస్తూ పడతాడు. పడగానే ఏమనిపించింది? అమ్మా అని గుండె చెదిరిపోద్ది. లేదు, కొంతమందికి యాక్సిడెంట్ అయిందని అనగానే గుండె చెదిరిపోద్ది. కొంతమంది మందు తాగారయ్యా అనగానే, కొంతమంది కొట్టుకున్నారయ్యా అనగానే, కొంతమంది ఇంకా ప్రియ దినబిడ్డలారా వేరే వేరే విధాలుగా ఉన్నారు అయ్యా అని విన్నప్పుడు గుండె చెదరిన అనుభూతి కలుగుద్ది. అవునా కదా? నిజమే, గుండె చెదరిన అనుభూతి చాలామంది జీవితంలో ఉంది. గుండె జబ్బు గురించి కాదు మాట్లాడుతుంది, గుండె జబ్బుల గురించి మాట్లాడట్లేదు, గుండె చెదరైపోయిన అనుభవాల గురించి, గుండెల్లో బాధల గురించి, గుండెల్లో కలిగి ఉన్న శ్రమల గురించి, గుండెల్లో కలిగినటువంటి ఆ కన్నీళ్ళ అనుభవాల గురించి మాట్లాడుతున్నాము. చాలామంది గుండెలు అవసిపోయాయి, కన్నబడవు, కంటికి పైకి కన్నబడవు, లోపల ఈ గుండెల్లో ఎంత వేదన కూడినటువంటి అనుభూతి. గుండె చెదిరిపోవటానికి గల కారణం కొన్నిసార్లు ఆరోగ్యం బాగలేదనో, ఆహారం లేదనో, వస్త్రం లేదనో,
ఆర్థికంగా బలపరచబడలేదనో, కుటుంబ పరిస్థితులు బాగలేవనో గమనించండి ప్రియదినులారా, మన జీవితంలో గుండె పగిలినటువంటి అనుభూతి ఎదురవుతుంది. అయితే గుండె చెదిరిపోవటానికి గల కారణం కొన్నిసార్లు ఏమిటాయంటే, యోబు గ్రంథంలో 1వ అధ్యాయము ప్రియదినులారా 20-21 వచనాల్లో కనుక చదివితే, యోబు ఒకరోజు ప్రశాంతకరమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాడు. యోబు ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ సంతోషంగా పిల్లలతో, కుటుంబంతో, గమనించండి ప్రియదినులారా, కలిగి ఉన్నటువంటి ఈ అనుభూతిలో ఒక వార్త వినబడింది అతనికి. ఏమిటంటే, యోబు, నీ కుటుంబంలో ఒక శోక సముద్రము స్టార్ట్ అయిందయ్యా అని ఎప్పుడైతే యోబుకు ఒక వార్త విన్నాడో, యోబు హృదయం అంతా ఏమైపోయిందంట? చెదరిపోయింది. ఏమని వార్త అది? యోబుకి వినబడిన వార్త ఏమిటి? యోబు విన్న వార్త ఏమిటి? ఆ యోబుకి గుండె చెదిరిపోవటానికి, యోబు హృదయంలో చూడండి మూలగటానికి, యోబు కన్నీళ్ళు పెట్టుకోవటానికి, యోబు కృంగిన అనుభూతిలోనికి రావటానికి యోబు జీవితంలో ఎదురైన అనుభూతి ఏమిటయ్యా అని గనక ఆలోచన చేస్తే, ఒక వార్త విన్నాడు. ఏ వార్తయ్యా? ఒకే రోజు పిల్లలందరూ చనిపోయారంట. ఒకే రోజు ప్రియదినులారా, తన కడుపున పుట్టిన పిల్లలందరూ చనిపోతే ఆ వార్త విన్నటువంటి యోబు హృదయం ఏమైపోయింది? గుండె చెదరిపోయిందండి. అయినా కానీ గమనించండి, అలాంటి గుండె చెదరినటువంటి యోబు జీవితాన్ని మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏదైతే యోబు పోగొట్టుకున్నాడో, ఏదైతే హృదయానికి ఆ వార్త విని హృదయం అంతా చెదిరిపోయిందో, నలిగిపోయాడో, కృంగిపోయాడో, వేచారిపోయాడో, పిచ్చోడైపోయాడో, దుఃఖాక్రాంతుడైపోయాడో, చూడండి వస్త్రహీనుడైపోయాడో, లేకపోతే కురుపిగా మారిపోయాడో, మంచమ పట్టి చావు బ్రతుకులు అల్లాడిపోతూ ఉన్నాడో, అలాంటి పరిస్థితుల నుంచి యోబును మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? రెట్టింపు దీవెనతో నింపాడు. గొడ్డుగట్టిగా చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి జీవితంలో గుండె చెదరిపోయింది అంట. నా గుండె చెదరిపోలేదయ్యా, నా గుండె పాడైపోలేదయ్యా, నా గుండె ఏడవట్లేదయ్యా, నా గుండె కన్నీరు పెట్టట్లేదయ్యా, నా గుండె ఆలోచన చెయ్యట్లేదయ్యా, నా గుండె తప్పించిపోవట్లేదయ్యా, నా గుండె కుమిలిపోలేదయ్యా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇల్లు లేదని కొంతమంది, పిల్లలు చదవట్లేదని కొంతమంది, పిల్లలు బాగుపడలేదని కొంతమంది, పెళ్ళిళ్ళు కాలేదని కొంతమంది, ఉద్యోగాలు లేవని కొంతమంది, సంసారం సబీగా లేదని కొంతమంది, చేసిన కష్టం ఇంటికి రావట్లేదని కొంతమంది, కడుపు నిండా తిండి తినలేకపోతున్నామని కొంతమంది, ఏదో ఒక ఈ రీతి లేదా జీవితంలో కూడా తను అనుభవించినటువంటి స్థితి ఏంటంటే గుండె చెదరిపోయింది. ఏంటో తెలుసా? పిల్లలందరూ పోయారు. అలా అప్పుడు ఎలా ఉంటుంది? ఊరికి పోయారు అనుకున్నారా? ఏ పిల్లలు ఎక్కడికి పోయారు? మరి చనిపోయారు. యోబు సంపాదించుకున్న పేరంతా ఏమైపోయింది? పోయింది. యోబుకున్న ఆరోగ్యం అంతా ఏమైపోయింది? పోయింది. యోబుకున్నటువంటి గొర్రెల మేకలు వంటలు ఏమైపోయాయి? పోయాయి. ఇలాంటప్పుడు యోబు హృదయం ఎలా ఉంటుంది? చెదరిపోతుందా? బాగుంటుందా? అందుకని ఒక భక్తుడు ఏమని పాడాడు? గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయో కాటుచున్న వాడని, వారి గాయములన్నీయో
గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కాబట్టి యోబు హృదయం ఏమైపోయింది? చెదరిపోయింది, చెదరిపోయింది. యోబు హృదయం ఏమైపోయింది? చెదరిపోయింది. అంత పేరు కలిగిన వాడు, అంత స్థితి కలిగిన వాడు, అంత గొప్పవాడు తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ తీరని నష్టాన్ని అనుభవిస్తూ ఎంతగానో గుండె చెదరిపోయిన అనుభూతి యోబు జీవితంలో ఎదురైందండి. అయితే దేవుడు చెదరిపోయిన హృదయాలను బాగు చేసే దేవుడు కాబట్టి ఏం చేశాడంటే, యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే కోల్పోయాడో, మరలా యోబు జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా మరలా దేవుడు ఏం చేశాడంట? రెండంతల ఆశీర్వాదం యోబు జీవితంలోనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే గమనిస్తే క్రీస్తునందు ప్రియులారా చూడండి, రూతు గ్రంథంలో గనక గమనిస్తే నయోమి జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నయోమి జీవితాన్ని గనక మనం ఆలోచన చేస్తే నయోమి జీవితం ఏమైపోయింది? నయోమి జీవితం ఏమైపోయింది? ఆమె చేదైన అనుభూతి ఆమె జీవితంలో జరిగింది. పట్ట చేతబట్టుకున్నారు. ఏదో ప్రాంతానికి వెళ్ళి, ఒక ఊరు వెళ్ళి ఆ గ్రామంలో చేతైన పని చేసుకొని, కూలోనాలు చేసుకొని, కడుపు నింపుకొని, ఒకళ్ళని ఆశించకుండా బ్రతికి వద్దామని బయలుదేరిపోయారు ఒక కుటుంబం. బయలుదేరి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. నివాసం చేస్తూ 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 ఉండగా అక్కడే మాలిమైపోయి, అక్కడే సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని, అక్కడే సంప్రదింపులు ఏర్పాటు చేసుకొని, అక్కడే చూడండి ఇరుగు పొరుగు వారితో ఇయ్యాలో పొయ్యాలో అందుకొని ప్రియ దేవుని బిడ్డలారా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి కాపురం చేస్తూ ఉండగా అనుకోకుండా చూడండి నయోమి జీవితంలో గుండె చెదరిపోయిన అనుభూతి కలిగింది. బ్రతుకు తెరువు కోసం గ్రామాన్ని విడిచిపెట్టి, బ్రతుకు తెరువు కోసం కుటుంబాలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, గుక్కడ మెతుకులు దొరికితే చాలు కదా అనే దానికోసము వేరే గ్రామానికి వెళ్ళి వలస బ్రతుకుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా తీరని నష్టము నయోమి జీవితంలో జరిగింది. గుండె చెదరిపోయింది. భర్త పోయాడు, ఇద్దరు పిల్లలు పోయారు, ఒంటరిగా మిగిలిపోయింది. గుండె చెదిరిపోయిందా కాదా? ఆధారమే లేదు ఆమెకి, ఆశ్రయమే లేదు ఆమెకి, నా అనేవాళ్ళు లేరు. కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిందా? బంధువులను విడిచిపెట్టి వెళ్ళిందా? స్నేహితులను విడిచిపెట్టి వెళ్ళిందా? గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? పని బాటలను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె జీవితంలో ఆమె గమనించండి, ఏమి చిల్లి గవ్వలేని వ్యక్తిగా తిరిగి వస్తూ ఉంది. గుండె చెదిరిపోయింది ఆమె జీవితంలో, గుండె చెదిరిపోయింది. ఆధారమైన భర్త, కడుపును పుట్టిన పిల్లలు ఎప్పుడైతే ఆమె జీవితం నుంచి వెళ్ళిపోయారో ఒంటరి మిగిలిపోయి, ఒంటరిగా ఉండిపోయి, అయ్యో ఇక నా జీవితం ఏంటి, నా బ్రతుకేంది, నా కుటుంబం ఏంది అని తన యొక్క కోడల్ని పిలిచి, అమ్మా నా పిల్లలు నా కుమారులు ఎట్లా చనిపోయారు, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి మరొక పెళ్ళిళ్ళు చేసుకొని మీరు కాపురాలు చేస్తూ మీ పిల్లలతో సంతోషంగా ఉండండి అని చెప్పి పంపించింది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చూడండి గుండె ఆ చెదరిన అనుభూతిలో తను మిగిలిపోయింది. యోబు జీవితాన్ని చూస్తే సంపన్నమైన వాడు, సంతోషంగా ఉండేవాడు, ఎప్పుడు సమృద్ధిగా ఉండేవాడు. అతని జీవితంలో గుండె చెదరిపోయిన అనుభూతి కలిగింది. అలాగనే చూస్తే ఋతు జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో ఉన్నతమైన వ్యక్తి, సమృద్ధి కలిగిన వ్యక్తి, లోటు లేని వ్యక్తి, కుటుంబము కలిగిన వ్యక్తి, బిడ్డలందరినీ కోల్పోయి హృదయము ప్రియ దేవుని బిడ్డలారా ఏమైపోయిందంట? చెప్పండి చెప్పండి,
చెదరైపోయింది ఆమె జీవితం కూడా. గుండె పగిలిపోయిన అనుభూతి ఆమె జీవితంలో ఎదురైంది. కడుపున పుట్టిన పిల్లలు, చేతికి అక్కడికి వచ్చిన పిల్లలు, మనవులను ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ బిడ్డలు ఇద్దరిని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, ఆధారం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె గుండె చెదరిన అనుభూతిలో ఏం చేస్తుంది చెప్పనా, తిరిగి వస్తూ ఉంది. ఎలా తిరిగి వస్తుంది? 20వ వచనాన్ని గనక మనం చదువుకుంటే గమనించండి. 19-20 వచనాల్లో మనం చూస్తే, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అనుకొనుచున్నారు. ఎలా వెళ్ళిందంటే సమృద్ధిగా వెళ్ళింది, సంతోషంగా వెళ్ళింది. ఏమీ లేని స్థితిలో తిరిగి వస్తూ ఉంటే కొంతమంది అనుకున్నారు, అదిగదిగదిగా ఆమె కనబడే ఆమె నయోమేగా, మనూరు ఆమె కదరా, మన బంధువే కదా, మన స్నేహితురాలే కదా అంటూ ఉన్నారు. గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది నయోమి. కారణం ఏంటంటే గుండె చెదరిపోయింది. ఆమె అంటది, ఆ గుంపులుగా వచ్చి మాట్లాడుతూ ఉంటే, అమ్మా నువ్వు నయోమే కదా, ఒకప్పుడు ఎట్లా వెళ్ళావు, ఒకప్పుడు నీ రూపు ఎలా ఉండేది, ఒకప్పుడు నువ్వు ఎంత చక్కగా ఉండేదానివి, ఒకప్పుడు నీ ముఖంలో ఎంత కళ ఉండేది, ఒకప్పుడు నీలో ఎంత మమకారము, ఎంత హుషారు ఉండేది, ఎంతమ్మా దిగాలుగా ఉన్నావు అని అంటే, ఏముందయ్యా నేను వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళాను, తిరిగి వచ్చేటప్పుడు ఏమీ లేని దానిగా. 21వ వచనంలో చదవండి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడయ్యా. చిల్లిగా అవ్వలేదు నా జీవితంలో. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను, వెళ్ళేటప్పుడు సమృద్ధిగా వెళ్ళాను, కానీ ఈనాడు నా చేతిలో ₹1 లేదయ్యా. అవును, గుండె చెదరిపోయిన అనుభూతి. ఆ మంటది గమనించండి. అమ్మా నీ పేరు నయోమి కదా, అవును నన్ను నయోమి అనొద్దు, ఏమనాలి మరి? మారా అనుభవం మధురముగా, మారా అనుభవం మధురముగా, కట్టుగట్టిగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా మహోన్నతుడా మహోన్నతుడా, హల్లెలూయా. నిజమే, మన జీవితాలు ఎప్పుడు ఆనందంగా ఉండవు, మన జీవితాలు ఎప్పుడు మధురంగా ఉండవు, మన జీవితాలు మనం కోరుకున్నట్లు ఎప్పుడు సంతోషంగా ఉండవు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మన జీవితాల్లో మన హృదయం కూడా ప్రియదిన బిడ్డలారా చెదరిపోతుంది. యోబును పలకరిస్తే ఏందయ్యా అంటే, నా హృదయం చెదరిపోయిందయ్యా. నయోమిని పలకరిస్తే, అయ్యా నా హృదయము కూడా చెదరిపోయిందయ్యా అని చెప్పి గమనించండి ప్రియదిన బిడ్డలారా, నయోమి కూడా చెప్పగలుగుతుంది. అవును, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రియదిన బిడ్డలారా హృదయములో నలిగిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, కన్నీళ్ళు అనుభవించిన కుటుంబాలు ఉన్నాయి, లేమిని అనుభవించిన కుటుంబాలు ఉన్నాయి, రోగాన్ని అనుభవించిన కుటుంబాలు ఉన్నాయి, దరిద్రతను అనుభవించిన కుటుంబాలు ఉన్నాయి. చూడండి ఎంతగానో వెళ్లి వేతను అనుభవించిన కుటుంబాలు
ఉన్నాయి.